హలో అండి. మన పుట్టింట్లో మన అన్నదమ్ముల పిల్లలకు మేనత్తగా ఉండి, వాళ్ళకి చెవులు కుట్టించడం, తల వెంట్రుకలు తీయించడం, పేరు పెట్టడం, ఇలా ఏదైనా సరే మనం మేనత్తగా చేస్తే అది చాలా పెద్ద గౌరవంగా ఫీల్ అయిపోతుంటాం కదండి. నిజంగా అది అదృష్టమే అనుకుంటాం. కానీ ఏంటో తెలీదు, నాకు ఆ అదృష్టం దక్కలేదు. మా తమ్ముడాలే చేపించుకున్నారు. నేను మా మేనకోడలు పుట్టిన కాడి నుంచి నేనే చెవులు కుట్టించాలని చాలా కలలు కన్నాను. కానీ నాకు అది కుదరలేదు. వాళ్ళకేయో అర్జెంట్ పనులుండి, లేదంటే చెప్పడానికి కుదరకపోయి నాకు చెప్పకపోయి ఉండొచ్చు. కానీ దేవుడు ఒక తలుపు మూస్తే ఇంకొక తలుపు తెరుస్తాడు అన్నమాట నిజమేనండి. ఇక్కడ మాట వరుసకు అన్నయ్య అని పిలుస్తున్నాను. వాళ్ళకి పాప పుట్టింది. చాలా సంతోషం అనిపించింది. కానీ వాళ్ళే నన్ను పిలిచారు. నువ్వు మేనత్తగా మా పాపని ఒళ్ళో కూర్చోబెట్టుకొని చెవులు కుట్టించాలి అని. నాకైతే చాలా ఆనందం వేస్తుందండి. ఏడుపు వస్తుంది. మన సొంత అన్నదమ్ములకి లేని ప్రేమ వాళ్ళలో కలిగించాడు దేవుడు. అందుకే దేవుడికి ఎప్పుడు కూడా మనం నిందించకూడదు. ఏ దేవుడైనా సరే మన బాధని, మన కోరికని ఎలాగైనా నెరవేరుస్తాడు. మా సొంత తమ్ముడు పాపకి నేనే చేద్దాం అనుకున్నాను. కానీ నాకు ఆ అదృష్టం దక్కలేదు. వాళ్ళకి చెప్పడానికి కుదరలేదేమో, అందుకే నాకు ఆ అదృష్టం దక్కలేదు. అయినా నేను బాధపడట్లేదు. కానీ దేవుడు వేరే వాళ్ళ ద్వారా పిలిపించాడు కదా. ఆ దైవం తోడుంటే మనం ఏ పనినైనా చేసుకోవచ్చు, జరుగుతుంది కూడా. అందుకే దేనికి బాధపడకూడదు. మనం బాధపడ్డామంటే మనం నమ్ముకున్న దేవత అయినా దేవుడైనా సరే మనల్ని మోసం చేయడు. మన కోరిక ఎలాగని తీరుతుంది. మనం మంచిగా ఉన్నాం అనుకోండి, మన కోరిక తీరుతుంది. మనం చెడ్డగా ఉంటే నిజంగా అది ఎన్ని జన్మలు ఎత్తినా తీరదు. ఈరోజు వెళ్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.